Preview. అందరికీ నమస్కారం. ఏపీ పొలిటికల్ కేఫ్ కి స్వాగతం. 2019 ఎలక్షన్ లో వైసీపీకి ఫుల్ సపోర్ట్ గా ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు ప్రచారాలు చేస్తున్నాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ కి మధ్య ఏం జరిగింది అనే విషయాలు నీకు తెలియాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మరొకరికి షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళితే 2014 కేంద్రానికి సంబంధించి నరేంద్ర మోడీ గెలవడం కోసం ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ప్రచారకర్తగా నరేంద్ర మోడీ ప్రశాంత్ కిషోర్ నియమించుకున్నాడు. అయితే ప్రశాంత్ కిషోర్ 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వడం కోసం గట్టి ప్రసంగాలే చేశాడు. అంతేకాకుండా ప్రతి రాష్ట్రానికి నరేంద్ర మోడీ గనుక వస్తే ఏం జరుగుతోందో కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ప్రతి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉంది. ఆ నిరుద్యోగ సమస్య తీరాలంటే నరేంద్ర మోడీ రావాల్సిందే. నరేంద్ర మోడీ వస్తేనే ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ ఒక్క నినాదంతో నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేసింది. ఈ నినాదం ప్రజల్లోకి తీసుకెళ్లి నరేంద్ర మోడీ గెలవడం కోసం ప్రశాంత్ కిషోర్ అయితే ఆంధ్ర రాష్ట్రం విషయానికి వస్తే ఐప్యాక్ సర్వే ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం అయినటువంటి ప్రశాంత్ కిషోర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారంటే ఈ ప్రశాంత్ కిషోర్ ఒక కారణం. ఈ ప్రశాంత్ కిషోర్ ఒకే ఒక ఛాన్స్ అని ఒక నినాదంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ రాశాడు. ఈ స్క్రిప్ట్ ఆంధ్ర రాష్ట్రంలో సంచలనంగా మారింది. రాజన్న బిడ్డ వస్తేనే రాష్ట్రం బాగుంటుంది, రాజన్న పరిపాలన కావాలంటే జగనన్నను గెలిపించాల్సిందే. ఇలాంటి మరెన్నో స్క్రిప్టులు జగన్మోహన్ రెడ్డికి రాసి ఎన్నికల ప్రచారం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి కీలక బాధ్యతలు పోషించాడు. అలాంటి ప్రశాంత్ కిషోర్ 2024 ఎలక్షన్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అవ్వడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఐప్యాక్ సర్వే సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఎలాగో ఈసీ రాజ్ కూడా అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ ని పక్కన పెట్టి ఈసీ రాజ్ నియమించుకున్నాడు. ఈ కారణంతో ప్రశాంత్ కిషోర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వీడటానికి ప్రధాన కారణం. ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వీడాడో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టాడు. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఉబిల్లో ఊరికిపోయింది. దానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ప్రజల దగ్గర నుండి దాచుకోవడమే చూశాడు తప్ప పరిశ్రమలు ఏర్పాటు చేసి దాని ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి ధనమును రెట్టింపు చేయలేకపోయాడు. కేంద్రం నుంచి అప్పులు తెచ్చి ఆ అప్పుల భారాన్ని ప్రజల మీద నెట్టాడు. ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో తన పట్టు కోల్పోయాడు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పొత్తు పెట్టుకున్నాయంటే ప్రధాన కారణం 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రావడం ఖాయం. నరేంద్ర మోడీ లాంటి ఒక ప్రముఖ వ్యక్తి కూడా టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నారు అంటే ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే 2024లో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత ఎక్కువగా పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవడు కాబట్టే ముందుగానే ఆలోచించినటువంటి బీజేపీ, టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఇలా ప్రచార కిషోర్ వైసీపీని వీడి బీజేపీతో ఎలా ఉన్నటువంటి ఈ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ, జనసేనతో కలిసి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.